ఇటీవల లోక్సభలో ఒక బిల్లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకి సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్తే మనం గతంలో మాట్లాడుకోవటం జరిగింది. నెక్స్ట్ నుంచి మనకి మర్చెంట్ డిస్కౌంట్‌కి సంబంధించినటువంటియి ఉండవు. సో, దీని కారణంగా యూపీఐ ట్రాన్సాక్షన్స్ మీద ఛార్జీలు విధించబోతున్నారు అనేటువంటిది మనం మాట్లాడుకోవటం జరిగింది. దీనికి సంబంధించే పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు క్లారిటీ ఇవ్వటం జరిగింది. యూపీఐ ట్రాన్సాక్షన్స్ మీద ఛార్జీలు విధించేటువంటి ఆలోచన ఇప్పట్లో ఏమాత్రం లేదు అని, ప్రవేశపెట్టినటువంటి బిల్లు కొంత వెసులుబాటు తీసుకురావడానికి మాత్రమే ప్రవేశపెట్టామని, కొన్ని పరిమితికి మించినటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద మాత్రమే ఛార్జీలు విధించడం జరుగుతుందని, అది కూడా ఎంత పరిమితి పెట్టాలి, దాని తర్వాత ఎంత అమౌంట్‌కి ఎంత ఛార్జ్ పడుతుంది ఏంటి, ఇలాంటి అంశాలకు సంబంధించి ఒక కమిటీ వేయటం జరుగుతుందని, కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సుల మేరకు తీసుకున్నటువంటి నిర్ణయాల మేరకు తర్వాత ఇవి అమల్లోకి వస్తాయని, ఇప్పట్లో అయితే యూపీఐ మీద ఎటువంటి ఛార్జెస్ లేదని, ఫ్రీ ఆఫ్ కాస్ట్‌తోనే రెగ్యులర్‌గా జరిగేటువంటి అన్ని రకాల ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు అని చెప్పి ఆమె క్లియర్ కట్‌గా చెప్పడం జరిగింది. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా వచ్చేటువంటి ఛార్జెస్ కూడా ఏంటి అంటే, గ్రాసరీస్కి, నిత్యావసర వస్తువులకి, కూరగాయలు, సరుకులు, పాలు, ఇలా రెగ్యులర్గా యూజ్ చేసేటువంటి వస్తువుల పర్చేస్కి ఎటువంటి ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఉండవని, ఒక పరిమితి దాటినటువంటి సెలెక్టెడ్ ట్రాన్సాక్షన్స్కి మాత్రమే ఈ ఛార్జీలు వర్తిస్తాయి అని చెప్పి ఆమె తేల్చి చెప్పడం జరిగింది.